ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సింహరాశి వారికి నమస్కారం. మీ జీవితంలో కొన్ని రోజులు సాధారణంగా కనిపించినా అవి దైవ నిర్ణయం వల్ల అసాధారణంగా మారిపోతాయి. ఇక ఫిబ్రవరి 14, 15 తేదీలు కూడా అలాంటి ప్రత్యేకమైన రోజులే. ఈ 2 రోజుల్లో మీ రాశిపై దైవశక్తి ప్రభావం స్పష్టంగా కనిపించబోతోంది. ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. కామెంట్ బాక్స్లో అయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సింహరాశి ఈ రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదం క్రింద జన్మించిన వారినే సింహరాశి వారి క్రింద పరిగణించబడతారు. ఇక ముందుగా సింహరాశి వారి లక్షణాలు అంటే వారి జీవితంలో ఎలా ఉంటారు. సింహరాశి వారికి న్యాయకత్వ గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏది చేసినా కూడా ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం బలంగా కూడా ఉంటాయి. పెద్దవారి మీద కానీ చిన్నవారి మీద కానీ గౌరవం, ప్రేమ, పేరు, ప్రతిష్ట కోరుకుంటారు. నమ్మిన వారిని చాలా నిజాయితీగా చూసుకుంటారు. లక్ష్యం పెట్టుకుంటే మాత్రం పూర్తి చేసే స్వభావం చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇక మాటల్లో స్పష్టత, ధైర్యం కూడా ఉంటాయి. కాకపోతే కొంచెం అహంకారం, కోపం ఉంటాయి. అందరి మధ్య ప్రత్యేకంగా కనిపించాలని వీరు కోరుకుంటారు. ప్రత్యేకంగా అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే రాజసంగా ఆలోచించే, గౌరవం కోసం జీవించే రాశే సింహరాశి. ఇక దైవ అనుగ్రహం ఎందుకు సింహరాశిపై ప్రత్యేకంగా చూపుతోంది. సింహరాశి వారు సహజంగానే రాజసంగా ఉంటారు. మీరు గౌరవం కోరుకుంటారు. మీరు చేసే ప్రతి పనిలో మీ సత్తా చూపించాలనే అనుకుంటారు. కానీ గత కొన్ని రోజులుగా మీరు ఏ పని చేసినా కూడా ఆ పనిలో ఆలస్యం కావడం, డబ్బు వచ్చినా కూడా నిలవలేకపోవడం, అంటే ఖర్చులు ఎక్కువగా ఉండడం, మరియు ఒక అవకాశం వచ్చినా లేదు ఆ అవకాశం రావాలి అన్న చివరి నిమిషంలో మిస్ అవ్వడం, ఇక మీపై ఉన్న అంటే మీ మీద ఉన్న అపార్థాలు కూడా ఉండడము, ఇక మనసులో నిరాశ కూడా ఉండడం, ఇవి మీలో నమ్మకాన్ని కొంచెం కొంచెం తగ్గించి ఉండవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడూ ఆలస్యం చేస్తాడు, కానీ అన్యాయం మాత్రం అస్సలే చేయడు. ఇక ఈ 2 రోజుల్లో ముఖ్యంగా పరమేశ్వరుడి కటాక్షం మీపై ఉంటుంది. శివ అనుగ్రహం అంటే ఏంటి? మీ ముందు ఏవైనా అడ్డంకులు ఉంటే ఆ అడ్డంకులు ఒక్కసారిగా తొలగిపోవడం, ఎక్కడి నుంచో ఒక మార్గం తెరుచుకోవడం, మీ పేరు మరియు గౌరవం పెరగడం, మీ శత్రువులు నిశ్శబ్దంగా మారడం, మరియు ఏ ప్రయత్నం చేసినా కూడా ఫలితం రావడం. ఇది కేవలం జ్యోతిష్యం కాదు, ఇది మీ కర్మ ఫలితం మరియు దైవ కటాక్షం కలయిక. ఇక గ్రహస్థితిలో దాగి ఉన్న శుభ సంకేతాలు ఏంటి? ఈ సమయంలో అంటే ఫిబ్రవరి 14, 15 తేదీల్లో సూర్యుడు మీ ఆత్మబలాన్ని పెంచుతున్నాడు. గురులాభ స్థానంపై దృష్టి పెడుతున్నాడు. చంద్రుడు మీ మనోస్థితిని స్థిరంగా ఉంచుతున్నాడు. ఈ 3 శక్తులు కలిసినప్పుడు సింహరాశి వారికి రాజయోగానికి ప్రారంభ సంకేతం కనిపిస్తుంది. ఇక ధనపరంగా మరియు ఆర్థిక పరంగా ఎలాంటి అద్భుతాలు రానున్నాయి? ఫిబ్రవరి 14, 15 తేదీల్లో చాలా రోజులుగా మీ దగ్గరికి రావాల్సిన డబ్బు కదలికలోకి వస్తుంది. ఒక పెండింగ్ విషయం సానుకూలంగా కూడా మారుతుంది. అకస్మాత్తుగా ఒక ఆర్థిక లాభం కూడా రానుంది. ఇక మీరు ఏవైనా ఖర్చులు చేస్తే ఆ ఖర్చులు కూడా తగ్గే పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఇది ఎప్పుడు వస్తుందా అని అనుకున్న విషయం ఈ 2 రోజుల్లో మొదలవుతుంది. ఇక కొంతమందికి లాటరీలా అనిపించే వార్త కూడా రావచ్చు. ఇక కొంతమందికి ఆఫర్ లెటర్ రూపంలో కూడా శుభవార్త రానుంది. ఇక ఉద్యోగం, వ్యాపారం గురించి చూస్తే సింహరాశి వారు సహజంగానే న్యాయకత్వ గుణం కలవారు. ఈ రోజుల్లో మీ మాటకి ప్రత్యేక విలువ కూడా ఉంటుంది. ఇక మీరు ఆఫీస్లో మీరు చేసిన పనికి
పెద్దల నుండి ప్రశంసలు వస్తాయి. ఒక పెద్ద బాధ్యత కూడా మీకు అప్పగిస్తారు. ప్రమోషన్ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక వ్యాపారంలో అయితే కొత్త ఆర్డర్ లేదా భాగస్వామ్యం రావచ్చు. ఇక మీపై ఉన్న నెగిటివ్ వాతావరణం కూడా తగ్గుతుంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక నిర్ణయం ఈ 2 రోజుల్లో మీకు అనుకూలంగా మారవచ్చు. ఇక ప్రేమ కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే మీరు చాలా రోజులుగా ఒకరిని మిస్ అవుతున్నారు. ఇక మీకు దూరంగా ఉన్న వ్యక్తి కూడా మళ్ళీ మీ జీవితంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విషయం మీ హృదయాన్ని ఆనందంతో నింపవచ్చు. మరియు కుటుంబంలో ఉన్న చిన్న చిన్న విభేదాలు కూడా తగ్గుతాయి. మీ మాటకి కూడా గౌరవం ఎంతో పెరుగుతుంది. ఇక ఆరోగ్యపరంగా ఎలా ఉంది? మనశ్శాంతి కూడా ఉంటుందా? ఇటీవల ఉన్న అలసట తగ్గిపోతుంది. మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. మీరు ధైర్యంగా ముందుకు సాగుతారు. ధ్యానం లేదా శివనామస్మరణ చేస్తే మీ మనసు మరింత ప్రశాంతంగా ఉంటుంది. ఇక మీరు ఈ 2 రోజుల్లో చేయాల్సిన అత్యంత శక్తివంతమైన పరిహారాలేంటి చూసేద్దాం. ఫిబ్రవరి 14 లేదా 15 సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 21 లేదా 108 సార్లు జపించండి. శివుడికి పాలు లేదా బెల్లం నైవేద్యంగా పెట్టండి. మీ కోరికను స్పష్టంగా చెప్పుకోండి. ఈ విధంగా భక్తితో చేస్తే మీ జీవితంలో ఉన్న ఒక పెద్ద అడ్డంకి తొలగిపోతుంది. మీకు కొత్త దారి కూడా కనిపిస్తుంది. మీ పేరు గౌరవం కూడా పెరుగుతుంది. మీరు ఊహించని స్థాయికి మీరు చేరుకుంటారు. ఇక మీరు ఈ 2 రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? కోపంతో కానీ తొందరపడి కానీ మాట్లాడద్దు. మరియు తొందరపడి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు. కోపంలో కూడా నిర్ణయాలు తీసుకోవద్దు. ఇక వచ్చిన అవకాశాన్ని మాత్రం వదులుకోకండి. ధైర్యంగా ముందడుగు వేయండి. విజయాలు మీకే సొంతమవుతాయి. సింహరాశి వారు ఈ ఫిబ్రవరి 14, 15 తేదీలు మీకు సాధారణ రోజులు కావు. ఇవి మీ జీవితంలో ఒక మలుపు కావచ్చు. దేవుడి అనుగ్రహం మీతో ఉంటే ఏ అడ్డంకి కూడా మీ ముందుకు రాదు. వీడియో నచ్చిందా అండి? వీడియో నచ్చితే కనుక కామెంట్లో ఓం నమః శివాయ అని టైప్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రాశి ఫలితాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపటి వీడియోలో ఇంకొక మంచి వీడియోతో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.